నమస్కారం. కురుక్షేత్ర సంగ్రామంలో రెండవ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు వ్యూహాలెలా ఉన్నాయి, ఎవరు పైచేయి సాధించారో ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అయితే రెండవ రోజు యుద్ధం కేవలం సైన్యాలు దూసుకుపోవడంతో మొదలవలేదు. పాండవ శిబిరంలో ధర్మరాజు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ జారీ చేశాడు. అది మామూలు ఆజ్ఞ కాదు, ఒక అద్భుతమైన దైవికమైన యుద్ధ వ్యూహానికి నాంది పలికింది. అసలు ఆ వ్యూహం ఏంటి? అదే క్రౌంచ వ్యూహం. ఇదేదో మామూలు యుద్ధ ప్రణాళిక కాదు. పాండవుల సంకల్పానికి, వాళ్ల క్రమశిక్షణకు ఇదొక నిదర్శనం. తమ సైన్యాన్ని మొత్తం ఒక పెద్ద కొంగ ఆకారంలో నిలబెట్టారు. సరే, ఈ క్రౌంచ వ్యూహ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఆ కొంగకి తలలాంటి భాగంలో ద్రుపద మహారాజు తన సైన్యంతో నిలబడ్డాడు. ఇక రెక్కల విషయానికొస్తే ఒక రెక్కగా భీముడు, మరో రెక్కగా దృష్టద్యుమ్నుడు. ఇక ఆ వ్యూహం మధ్యభాగంలో అంటే ఆ దేహంలో అభిమన్యుడు, నకుల సహదేవులు ఇలాంటి ఎందరో యోధులున్నారు. మరి తోకభాగంలో ఎవరున్నారంటే స్వయంగా ధర్మరాజే, మొత్తం వ్యూహానికి అండగా. వీళ్లందర్నీ కాపాడుతూ మొత్తం వ్యూహాన్ని పైనుంచి పర్యవేక్షిస్తున్నది సాక్షాత్తు అర్జునుడు. అసలు ఈ వ్యూహం ఉద్దేశమేంటంటే శత్రువుల లోపలికి చొచ్చుకెళ్లి వాళ్లని చుట్టుముట్టి కకావికలం చేయడమే. మరి కౌరవులు ఈ వ్యూహాన్ని చూసి భయపడ్డారా? ఛాన్సే లేదు. వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ సేనాధిపతి భీష్మపితామహుడి మీద పూర్తి నమ్మకంతో ఒకే ఒక్క సైన్యంగా అలా ముందుకు దూసుకొచ్చారు. ఇక రెండు సైన్యాలు ఢీకున్నాయి. వెంటనే యుద్ధభూమిలో అసలైన సమరం మొదలైంది. మహామహాయోధుల మధ్య భీకరమైన ద్వంద్వయుద్ధాలు ప్రారంభమయ్యాయి. అందరి కళ్ళు ఒకే ఒక్క పోరుమీద ఉన్నాయి. తాతమనవళ్ల మధ్య పోరు. ఒకవైపు అర్జునుడు, మరోవైపు భీష్ముడు. యుద్ధం ఎంత హోరాహోరీగా సాగుతోందంటే వాళ్లని గుర్తించడానికున్న ఏకైక మార్గం వాళ్ల రథాలపై ఉన్న జెండాలే. అర్జునుడి రథంపై కపిధ్వజం, భీష్ముడి రథంపై తాళధ్వజం. ఆ గుర్తుల ఆధారంగానే వాళ్ల పోరుని గమనించగలిగారు. అక్కడ ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయింది. అక్షరాల బాణాల వర్షం. భీష్ముడు బాణాలు వేస్తుంటే అర్జునుడు వాటిని మధ్యలోనే తుంచేస్తున్నాడు. భీష్ముడు వేభం చూస్తే ఆయన బాణాలు వేయట్లేదు, యుద్ధభూమిలో బాణాల విత్తనాలు చల్లుతున్నాడా అనిపించింది. అయితే ఈ ఒక్కపోరే కాదక్కడ జరుగుతున్నది. మరోవైపు ఇంకో భీకరమైన పగ రగులుతోంది. గురువు ద్రోణాచార్యుడు తన మృత్యుగా పుట్టిన దృష్టద్యుమ్నుడితో తలపడుతున్నాడు. ద్రోణుడు వెంటనే దృష్టద్యుమ్నుడి సారథిని చంపేశాడు. కాని ఆ పాంచాల రాకుమారుడు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఉగ్రంగా బదులిచ్చాడు. ఇద్దరికీ గాయాలయ్యాయి, రక్తం కారుతోంది. అయినా సరే వికసించిన అశోక వృక్షాల్లా ఒకరిపై ఒకరు కనికరం లేకుండా దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద సేనాధిపతులంతా ద్వంద్వయుద్ధాల్లో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో యుద్ధ గమనాన్ని ఒక్కసారిగా మార్చేసిన ఒక శక్తి ముందుకొచ్చింది. ఒకే ఒక్క యోధుడు. అతనెవరో కాదు, భీమసేనుడు. కళింగ సైన్యం భీముడిని చుట్టుముట్టింది. అతని గుర్రాలను చంపేశారు, రథాన్ని వెరగ్గొట్టారు. ఇప్పుడు భీముడు ఒంటరి. కాని ఇది భీముడిని ఆపిందా? లేదు, అస్సలు లేదు. ఇది అతని మరింత రెచ్చగొట్టింది. రథం కోల్పోయిన భీముడు తన గదను చేతపట్టి నేలమీదికి దూకాడు. ఇకంతే. అప్పటిదాకా ఉన్నది సైనికుడు. ఇప్పుడొచ్చింది ఒక ప్రళయం. మదించిన ఏనుగులా కళింగ సైన్యం మీద పడి సంపూర్ణ వినాశనాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించిన బీభత్సం ఏ స్థాయిలో ఉందంటే కేవలం ఆ ఒక్క విజృంభణలో భీముడి గద దెబ్బకి 2000 మంది కళింగ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 2000! కేవలం సైనికులే కాదు, కళింగ సైన్యం నాయకత్వమే కుప్పకూలిపోయింది. వాళ్ల రాజు భానుమంతుడు, యువరాజు కేతుమంతుడు, ఇంకా వజ్రదేవుడు లాంటి గొప్ప యోధుడు అందరూ భీముడి చేతిలో హతమయ్యారు. ఆ దెబ్బకి యుద్ధభూమి మొత్తం ఎర్రగా మారిపోయింది. వ్యాసుడు ఆ దృశ్యాన్ని ఎలా వర్ణించాడంటే అక్కడ అక్షరాల ఒక రక్తపు నది ప్రవహించిందట. భీముడి ఉగ్రరూపానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుంది? ఈ విధ్వంసాన్ని చూసి దాన్ని ఆపడానికి భీష్ముడు వేగంగా అక్కడికి వచ్చాడు. కాని సరిగ్గా అప్పుడే సాత్యకి రంగంలోకి దిగాడు. భీష్ముడి సారథిని ఒక్క బాణంతో కొట్టాడు. అంతే, సారథి పడిపోయాడు. అదుపు తప్పిన గుర్రాలు భీష్ముడి రథాన్ని యుద్ధరంగం నుంచి పక్కకి లాక్కెళ్ళిపోయాయి. భీముడు రక్షింపబడ్డాడు.
చూశార్గా, భీముడి దెబ్బకి కౌరవ సైన్యం మొత్తం చెల్లాచెదరైపోయింది. వాళ్ల వ్యూహం బలహీనపడింది. ఇప్పుడు ఆ రోజు యుద్ధంలో చివరి అంకానికి, అంటే నిర్ణయాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు కథలోకి మళ్ళీ అర్జునుడొస్తున్నాడు. ఒక్క యోధుడు యుద్ధగతిని మార్చగలడా? ఖచ్చితంగా మార్చగలడు. అప్పటికే అభిమన్యుడు దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడితో భీకరంగా పోరాడుతున్నాడు. కాని ఇప్పుడు కథను ముగించాల్సిన సమయం వచ్చింది. కౌరవుల్లో మిగిలిన కాస్త ధైర్యాన్ని కూడా తుడిచిపెట్టడానికి అర్జునుడు మళ్లీ ప్రధాన యుద్ధరంగంలోకి వచ్చాడు. అప్పుడు అర్జునుడు చేసింది మామూలు దాడి కాదు. తన గాండీవం నుంచి బాణాల తుఫాను సృష్టించాడు. ఆ బాణాలు ఎంత దట్టంగా ఉన్నాయంటే ఆకాశంలో సూర్యుడే కనిపించకుండా పోయాడు. మొత్తం యుద్ధభూమి మీద ఒక రకమైన చీకటి, ఒక వింతైన సంధ్యా కమ్ముకుంది. ఆ చీకట్లో కౌరవ సైనికులకి ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు. వాళ్లు పూర్తిగా అయోమయంలో పడిపోయారు. ఆ పరిస్థితి చూసి ద్రోణుడు నేరుగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అతను మన సైన్యాన్ని తను కోరుకున్న స్థితికి తెచ్చేశాడు. మనమిక నిలబడలేం అని. ఇది ఒక సలహా కాదు, ఇది ఓటమిని అంగీకరించడమే. ద్రోణుడి మాటలతో భీష్ముడు కూడా ఏకీభవించాడు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంక లాభం లేదనుకుని భీష్ముడు ఆ రోజు యుద్ధాన్ని ముగించమని శంఖం పూరించాడు. అలా రెండవ రోజు యుద్ధంలో పాండవులు నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించారు. పాండవులు విజయ శంఖాలు పూరించారు, సంతోషించారు. కాని ఆ యుద్ధభూమి వేలాది మృతదేహాలతో నిండిపోయింది. అవును, గెలిచారు. కాని ఒక్కరోజు యుద్ధానికే ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తే అసలీ గెలుపుకున్న నిజమైన వెల ఎంత? ఇది ఆలోచించాల్సిన విషయమే.